నమస్తే, వెల్కమ్ టు బి అలర్ట్. అమ్మ పొత్తిళ్ల నుంచి పసికందులు అమ్మేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. వారిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా సమస్యలు ఉన్న తల్లిదండ్రులను టార్గెట్ చేసి పిల్లలను కొన్నారని అంతా భావించారు. కానీ ఈ దందా చేయడం కోసమే కొంతమంది మహిళలను ట్రాప్ చేసి గర్భం దాల్చేలా చేశారని తాజాగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని దంపతులు నరకం అనుభవిస్తుంటారు. పిల్లల కోసం పరితపిస్తూ ఉంటారు. పిల్లల కోసం వారు చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు. అలాంటి వాళ్ల ఆశలని కొంతమంది క్యాష్ పాయింట్ గా మార్చుకున్నారు. పిల్లల్ని కనేందుకు కొంతమంది దంపతులు తమ అవసరాన్ని బట్టి వీర్యదానం చేసే పురుషులు లేదా ఎగ్ డొనేట్ చేసే మహిళల కోసం వేచి చూస్తుంటారు. అలాగే లీగల్ గా సరోగసీ ప్రాసెస్ ను ఆశ్రయిస్తుంటారు. వీటన్నింటినీ కూడా కొంతమంది వ్యాపారంగా మార్చేశారు. అయితే కొంతమంది కంత్రీగాళ్లు మరో అడుగు ముందుకేసి కొత్త దందా స్టార్ట్ చేశారు. పిల్లలు లేని దంపతులు, పేదరికంలో మగ్గుతున్న మహిళలకు మధ్య కొంతమంది బ్రోకర్గాళ్లు తయారయ్యారు. పేద మహిళల ఆర్థిక అవసరాలతో పాటు పిల్లలు లేని దంపతుల ఆశలను అడ్డంగా పెట్టుకుని అడ్డంగా సంపాదించేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా పేద మహిళలను గర్భం దాల్చేలా చేస్తున్నారు. వారికి పిల్లలు పుట్టాక ఆ పసికందులను పొత్తిళ్ల నుంచే తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్నారు. మొన్న మధ్య పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులకు విచారణలో ఈ నయా ట్రెండ్ దందా బయటపడిందే. హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలలో ఈ రకమైన దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 27 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 14 మంది చిన్నారులను రక్షించారు. ముఠా ద్వారా ఇప్పటి వరకు 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా 11 మంది చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్లలోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ప్రధానంగా ఆసుపత్రుల్లో పనిచేసే వ్యక్తులే ఉన్నారని దర్యాప్తులో తేలింది. నిందితుల్లో గాంధీ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కార్తీక్, అజంపుర యూపీహెచ్సీలో ఆశా వర్కర్ అమూల్య, మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో సూపర్వైజర్ ఇస్మాయిల్ ఉన్నారు. గుజరాత్ నుంచి మెయిన్ కింగ్ పిన్ ఆవిడ తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇంకొక ర్యాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది. దీంట్లో వాళ్ళు కూడా కలిసి 2, 3, 4 అట్లా రకరకాల మోడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో టోటల్ గా 25 బేబీస్ ని ఇల్లీగల్ గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పర్చేజర్స్ అయినారు, ఆ తర్వాత నేరస్తులు అయినారు. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేజే యాక్ట్ లో అయినా సరే, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ లో అయినా సరే, ఎక్కడైతే మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ట్రాన్సాక్షన్ లో, అమ్మితే డబ్బుల కోసం కొనడం అట్లా జరిగిందో, అది ఇమీడియట్ గా దాని కారణము అది ఇల్లీగల్ యాక్టివిటీ. సో నో అడాప్షన్ ప్రాసెస్ సెక్షన్ 17 and 61 దీస్ 2 సెక్షన్స్ చెప్పడం ఏంటంటే ఏ అడాప్షన్ ప్రాసెస్ లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. మగ శిశువులను 4 లక్షలకు కొనుగోలు చేసి 6 లక్షలకు అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆడ శిశువులను 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి 4 లక్షలకు విక్రయించారని తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తున్న రాచకొండ పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగిందే. దీంతో నిందితుల్లో భయాందోళన నెలకొంది. అసలు పిల్లల విక్రయం అనేది ఇల్లీగల్ అని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పిల్లలను తీసుకోవాలనుకునేవారు లీగల్ గానే చేసుకోవాలని చెబుతున్నారు.